హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో ఏంటి అంటే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకు ఇది ఏంటి అంటే జాబ్ నోటిఫికేషన్స్ అన్నమాట. ఎన్ని జాబ్స్ అంటే ఓన్లీ ఇందులో జాయిన్ అవ్వాలంటే తెలుగు చదవడం, రాయడం రావాలి అంతే అన్నమాట. వాళ్ళకి మాత్రం ఈ జాబ్ అంటే మనం నోటిఫికేషన్ పెట్టుకోవచ్చు. అసిస్టెంట్ పోస్టులు 650 ఉన్నాయండి. ఇది సాలరీ వచ్చేసి 58,514. మన ఏపీ, తెలంగాణ వాళ్ళు అండ్ లేడీస్ కూడా దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక డీటెయిల్‌గా వెళ్ళినట్టయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 650 అసిస్టెంట్ పోస్టులు కోసం 16థ్ ఫిబ్రవరి 2026 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఇది వెబ్‌సైట్ వచ్చేసి rbi.org.in ద్వారా మనం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మార్చి 8 వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టుకోవాలన్నమాట. మార్చి 8 మీరు గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఇది ఇలా రౌండప్ చేసి చూపిస్తాను. ఇక్కడ వెబ్‌సైట్ ఉంది rbi.org.in అండ్ ఆర్‌బీఐలో మనకు మార్చి 8 వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక ఇందులో 650 అది గుర్తుపెట్టుకోండి. ఇక దీంట్లో డీటెయిల్ నోటీస్ ఏంటంటే మనకు ఎక్కడెక్కడ పోస్టులు ఉన్నవి అనేది ఏ స్టేట్‌లో ఉన్నవి అహ్మదాబాద్, బెంగుళూరు, భోపాల్ అలా ఉన్నది. మనకు కావాల్సింది హైదరాబాద్ కాబట్టి ఈ హైదరాబాద్‌లో ఎస్సీ, ఎస్టీకి, ఓబీసీకి ఎస్సీకి 2, ఎస్టీకి 1 ఉంది. ఎస్టీకి 0, ఓబీసీకి 3 ఇలా ఉన్నవి కదా! ఇది నేను ఒక్కసారి ఇలా రౌండ్ అప్ చేసి చూపిస్తా. ఇది మన హైదరాబాద్. ఇది మన హైదరాబాద్ అన్నమాట. ఒక్కసారి చూసుకోండి మనది కావాల్సింది. ఇలా చూసుకున్న తర్వాత మనకు టోటల్‌గా వచ్చేసి ఎన్ని వేకెన్సీస్ 650 ఇక్కడ చూపిస్తున్నారు. టోటల్ వేకెన్సీస్ అంటే అన్ని మన ఆల్ ఓవర్ ఇండియాలో ఈ నోటిఫికేషన్ ఆర్‌బీఐ అంటే మీకు తెలిసే ఉంటుంది కదా! సో, అసిస్టెంట్ పోస్టులు కాబట్టి తెలుగు వచ్చిన వాళ్ళు ఇందులో జాయిన్ అవ్వచ్చు. ఓన్లీ తెలుగు రాయడం, చదవడం రావాలి అన్నమాట. వాళ్ళకి ఈ నోటిఫికేషన్ అన్నమాట. ఇక మొత్తం 650 మన అహ్మదాబాద్‌లో 20, బెంగుళూరు 24 ఇలా ఇచ్చారు కదా! మొత్తం టోటల్ పోస్టులొచ్చేసి హైదరాబాద్ 11 పోస్టులనమాట. మన ఆల్ ఓవర్ ఇండియాలో మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అందరూ పెట్టుకోవచ్చు. మన తెలంగాణ, ఆంధ్ర నుంచి. సో, వాళ్ళకు ఈ తిరువనంతపురం అన్ని ఎన్నెన్ని న్యూ ఢిల్లీలో మాత్రము 49 పోస్టులున్నవి. పాట్నాలో 17 ఇలా ముంబైలో 249 పోస్టులున్నాయన్నమాట. సో, అందరూ పెట్టుకోండి. 8థ్ మార్చ్ లాస్ట్ అప్లికేషన్ డేట్. మళ్ళీ గుర్తు చేస్తున్నాను. సో, ఇలా డీటెయిల్డ్‌గా వెళ్ళినట్టయితే దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 20-28 ఏజ్ అన్నమాట. మినిమమ్ 20 ఏజ్ వాళ్ళు అంటే అప్పుడే అయిపోయిన వాళ్ళన్నమాట. స్టడీస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు. సో, దీనికి 28 మాక్సిమం డేట్ అన్నమాట. సో, దీనిలో షెడ్యూల్ ఎస్సీ, ఎస్టీకి అండ్ 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక పర్సన్స్ విత్ బ్యాక్ మార్క్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకు 10 ఇయర్స్ ఉంటుందన్నమాట. ఇందులో జీఎన్, ఈడబ్ల్యూఎస్‌కి తర్వాత 13 ఇయర్స్ ఓబీసీకి అండ్ 15 ఇయర్స్ ఎస్సీ, ఎస్టీకి ఉంటుంది. సో, ఇది ఒకసారి చూసుకోండి. డిజేబుల్డ్ పీపుల్‌కి మనకు 15 ఇయర్స్ వరకు ఉంది. అందులో ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి కాబట్టి మీరు హ్యాపీగా చేసుకోవచ్చనమాట. సో, ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంది చూడండి. ఇక్కడ 3 ఇయర్స్ సబ్జెక్ట్ టు మాక్సిమం 50 ఇయర్స్ ఇక్కడ పెట్టారు. సో, విడోస్‌కి కూడా ఛాన్స్ ఉంది. 35 ఇయర్స్ టు 40 ఇయర్స్ ఎస్సీ, ఎస్టీ హస్బెండ్ చనిపోయిన వాళ్ళకు. సో, ఇది అన్నమాట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకు నోటిఫికేషన్స్. అంటే దీనిలో మెయిన్ మెన్షన్ చేసింది ఏంటంటే తెలుగు రాయడం, చదవడం రావాలి. అంటే చదవడం, రాయడం, మాట్లాడడం మరియు అర్థం చేసుకోవడం వస్తే సరిపోతుంది. సో, ఇది అన్నమాట. ఇదొక్కసారి నేను ఇలా రౌండ్ అప్ చేశాను. ఇది చూసుకోండి. ఇక ఇందులో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. అఫ్‌కోర్స్ ఈ రోజులలో తెలుగు వచ్చిన వాళ్ళకంటే దాదాపు అంతా ఇంగ్లీష్ మీడియం వాళ్ళే ఉన్నారు కాబట్టి, నేను ఇది తెలుగు ఒక్కసారి ఇది మెయిన్ ప్రాసెస్ ఎలా అనేది మీకు నేను చూపిస్తాను చూడండి. ఇది ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష మరియు భాషా ప్రావీణ్య పరీక్ష అంటే ఎల్‌పీటీ ద్వారా ఎంపిక జరుగుతుంది. ఎలాంటి ఎగ్జామ్ అలాంటిది ఏం లేదు. అంటే ఎగ్జామ్ అంటే స్పెషల్‌గా రిటన్ టెస్ట్ కాకుండా ప్రిలిమినరీ రాసంటే ఆల్రెడీ సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇలాంటివి ఉంటాయి కదా! సో, మీకు ఐడియా ఉండి ఉంటుంది. సో, వాళ్ళు
ఇందులో భాషా ప్రావీణ్యత పరీక్ష ఉండాలి. మన తెలంగాణ, ఆంధ్ర వాళ్ళకు తెలుగు వచ్చి ఉండాలి. మిగతా వాళ్ళకైతే తెలుగు రాదు. వాళ్ళ లాంగ్వేజ్‌లో వాళ్ళది. వాళ్ళ మదర్ టంగ్ అనమాట. ఇక ఇదేంటంటే ఆన్‌లైన్ ప్రధాన పరీక్ష నుండి తాత్కాలికంగా షార్ట్ లిస్ట్ చేయబడిన ఆ అభ్యర్థులకు భాషా ప్రావీణ్య పరీక్ష రాయవలసి ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటి అంటే మెయిన్ మెన్షన్ చేశారు. ఏంటి అంటే ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్ర వాళ్ళకి స్థానిక భాష ఏంటి? తెలుగు కదా! సో, తెలుగు వచ్చిన వాళ్ళు ఇప్పుడు అస్సాంలో ఉంది. అస్సాం లాంగ్వేజ్ వాళ్ళ మదర్ టంగ్ ఏముంటుందో అది. ఇప్పుడు ఢిల్లీ ఉంది. వాళ్ళ మదర్ టంగ్ ఏముంటుందో అలా అన్నమాట. సో, ఎవరి మదర్ టంగ్ వాళ్ళది. ఆ భాష కరెక్ట్‌గా రాయడం, చదవడం వాళ్ళకా క్వెషన్స్ ఆర్‌బీఐలో అంటే కస్టమర్ రిలేషన్ జాబ్ ఉంటుంది. అసిస్టెంట్ జాబ్ కాబట్టి, కస్టమర్ వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఏ లాంగ్వేజ్ మాట్లాడతారో, ఆ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళను ఇందులో సెలెక్ట్ చేసుకుంటారండి. ఇప్పుడు ఇప్పుడు మామూలు మనం జాబ్ చేసేటప్పుడైతే మామూలుగానైతే ఏ ఏ అంటే ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. మినిమమ్ హిందీ వచ్చిన వాళ్ళకు వాళ్ళ మదర్ టంగ్. కానీ ఈ ఆర్‌బీఐలో ఏంటంటే, ఆ ప్రాంతంలో ఎవరైతే ఉంటారో ఆ కస్టమర్‌తోని రిలేషన్ జాబ్ కాబట్టి, తప్పకుండా ఆ లాంగ్వేజ్ వచ్చుండాలి. మన తెలంగాణకు తెలుగు అండ్ ఆంధ్రాకు కూడా తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది. సో, ఆ లాంగ్వేజ్ మనకు వచ్చుండాలి. ఒకవేళ ఆ లాంగ్వేజ్ రాకపోతే వాళ్ళు అనర్హులు అన్నమాట. వాళ్ళని రిజెక్ట్ చేసేస్తారు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక దీనికి స్కీమ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుంది అనంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట. మెయిన్ ఎగ్జామినేషన్ అండ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. సో, దీనికి ప్రిలిమినరీ ఎగ్జామ్ మల్టిపుల్ చాయిస్ ఉంటుందన్నమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో క్వెషన్స్ 30 ఉంటవి. మాక్సిమం 30 రావాలి. టోటల్ 20 మినిట్స్. న్యూమరికల్ ఎబిలిటీ దాంట్లో 35 ఉంటుంది క్వెషన్స్. 35 మార్క్స్ రావాలి. దానికి కూడా టైమ్ సేమ్ ఉంటుందన్నమాట 20. సో, రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది. సో, దానికి 35 ఉంటుంది. సేమ్ 20. మొత్తం టోటల్ మార్క్స్ దీనికి 60 మినిట్స్‌లో మనం ఇది కంప్లీట్ చేయాల్సుంటుందనమాట. తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. టెస్ట్ ఆఫ్ రీజనింగ్‌లో 40, తర్వాత టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో 40 ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్‌నెస్ ఉండాలనమాట. అంటే మనకిది కస్టమర్ రిలేషన్ కాబట్టి ఇది అడుగుతున్నారనమాట. సో, కస్టమర్‌తోని మనం ఎలా డీల్ చేస్తాం, వాళ్ళతో ఎలా మాట్లాడతాం. కొందరేమో చాలా నాలెడ్జ్ ఉంటుంది. చాలా ఇన్నోసెంట్ అనరాదు. సిన్సియర్ ఉంటారనమాట. ఎక్కువ మాట్లాడరు. సో, అలాంటి వాళ్ళు దీన్ని ఒకసారి రిమైండ్ చేస్తే కొంచెం అలర్ట్ అవుతారని చెప్పేసి. కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళని రిసీవింగ్ ఉంటుంది. సో, ఆ రిసీవింగ్ కోసం టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్‌నెస్ గురించి ఒకటి. తర్వాత టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్. మామూలుగానైతే మనకు మినిమమ్ కంప్యూటర్ నాలెడ్జ్ తెలిసే ఉంటుంది. సో, ఇది మనకు మార్చి 8 కాబట్టి ఆల్‌మోస్ట్ 1 మంత్ కంటే కొంచెం తక్కువుందనుకోండి. సో, అప్పటి వరకి మనం కొంత మీరు అంటే కొంచెం నాలెడ్జ్ తెచ్చుకుంటారు అని చెప్పేసి ఇవన్నీ నేను డీటెయిల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇది టోటల్‌గా 1 అవర్ 35 మినిట్స్ ఉంటుందన్నమాట. 200 మార్క్స్, 200 క్వెషన్స్. సో, ఇలా మనం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవడానికి ఆర్‌బీఐ మళ్ళీ ఒక్కసారి మీకు చూపిస్తాను. ఇది అన్నమాట. సో, ఆర్‌బీఐ ఓఆర్‌జీ డాట్ ఇన్ అన్నమాట. మీకు అప్లికేషన్ ఫార్మ్ కావాలి అని అనుకుంటే గనుక తప్పకుండా నాకు ఇక్కడ ఏమంటారు నాకు కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే నేను పెట్టేస్తాను. ఇప్పటికే వీడియో చాలా వరకు చిన్నగా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు అప్లికేషన్ ఫార్మ్ కావాలి, పీడీఎఫ్ కావాలి అనంటే నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్‌లో రాయండి. ఎక్కువ కమెంట్స్ వస్తే కనుక తప్పకుండా అది చేసేస్తాను. ఎక్కువ కాదండి. ఒకటి వచ్చినా చేసేస్తాను. సో, ఇది అన్నమాట ఈరోజు ఆర్‌బీఐకి సంబంధించిన నోటిఫికేషన్. 650 వేకెన్సీస్ అన్నమాట. తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. ఇది ఈరోజు వీడియో.